హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. నేను మీ దీపిక. మీ అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. శ్రీరామనవమి రోజు తీసిన బ్లాగు. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇంటి ముందు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకున్నాను. ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపించిందంటే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చాను. శ్రీరాములు వారి కళ్యాణం చూసి వచ్చాను. మీరందరూ కూడా వెళ్ళారా? ఆ రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన బ్లాగ్ అండి ఇది. అయితే ఇక్కడ కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. గోపి పువ్వు అనేది ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఉండకూడదండి. కర్రీ చేసినా, ఫ్రై చేసినా, పకోడీ చేసినా కంపల్సరీ వేడి నీళ్ళల్లో కొంచెం సేపు 5 మినిట్స్ మరిగించుకోవాలి. అందులో మనకు కనిపించని గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి. అవి మనం ఎంత తీసేసినా పోవు. అందుకనే వేడి నీళ్ళలో వేసి బాగా కొంచెం సేపు 5 మినిట్స్ ఉంచితే అది దాంట్లో ఉన్న పురుగులన్నీ పోతాయండి. అయితే నేను 5 మినిట్స్ ఉంచిన తర్వాత అది బయటికి తీసేసాను. అయితే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ వేసుకోండి, లేదంటే బియ్యం పిండి అయినా సరే. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. అది మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు ఉంచుకోవాలి. పక్కకు ఉంచుకుంటే అప్పుడు కొంచెం బాగా వస్తుంది అన్నమాట ఫ్రై. కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారండి, రెడ్ కలర్. అంత అవసరం లేదు. ఫుడ్ కలర్ వేయకపోయినా మంచి కలర్లో వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ నేను 5 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను. దాన్ని ఆయిల్ వేడి చేసుకొని దాని బాండీలో వేసేసాను. కానీ ఫస్ట్లో కొంచెం వేయంగానే కలపకూడదండి. కలపకుండా అలాగే ఉంచాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా రెడ్గా అయిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే లోపల మొత్తం మంచిగా వేగుతుంది, క్రిస్పీగా వస్తుంది, బయటగా కూడా రెడ్ కలర్గా మారుతుంది. పప్పుతో, టమాటా పప్పుతో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అట్లా కొంచెం టైం పడుతుంది, నిదానంగా వేయించుకోవాలి. ఇది సెకండ్ టైం వేస్తున్నాను. వేసిన వెంటనే కలపకూడదండి. కలిపితే దానికి ఉన్న కార్న్ఫ్లోర్ అంతా పోతుంది. అందుకని 5 మినిట్స్ వదిలేయాలి. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే మంచిగా వెళ్తాయి. చూసారా ఎంత రెడ్గా వెళ్తుందో. నేను ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు, అయినా రెడ్ కలర్గా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. పక్కన బెండకాయ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బెండకాయని, మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇక్కడ డీప్ ఫ్రైకి పెట్టేశాను. అటు సైడు టమాటా పప్పు, ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నాను, పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో మెదిపిన పప్పుని దీంట్లో వేసి, చింతపండు రసం వేసి, తగినంత సాల్ట్ వేసి, కొత్తిమీర వేసి కొంచెం సేపు మరిగించుకుంటే టమాటా పప్పు రెడీ అయిపోతుంది. శ్రీరామనవమి రోజు మా ఇంట్లో ఉన్న స్పెషల్స్ ఇవే: గోపి పువ్వు పకోడీ, బెండకాయ ఫ్రై, టమాటా పప్పు. అయితే దేవునికి నైవేద్యంగా సేమియా చేశాను. సేమియా మార్నింగ్ తినేశారు. దాంతోపాటు మినప వడలు చేశాను.
చాలా బాగా వచ్చాయండి ఆ రోజు. శ్రీరామనవమి రోజు నేను ప్రిపేర్ చేసిన ఐ రెసిపీస్ అండి ఇవి. ఈ పప్పు మరిగేలోపు ఇక్కడ బెండకాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాయి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై చేస్తూ అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ వేస్తున్నాను అదే ఆయిల్లో మళ్ళీ కొన్ని వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. అట్లా మంచిగా అన్నీ ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే మిగతా ఫ్రై చేసినవన్నీ మళ్ళీ అదే కడాయిలో వేస్తాను. వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటాను. క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. హోటల్లో మనం తెచ్చుకుంటే పార్సల్ తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అయితే దాంట్లో అన్నీ వేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి మంచిగా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకా వేయించిన పల్లీలు అవి వేసుకున్న ఫ్రై బాగుంటుందండి. బెండకాయలు వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా వేయించుకొని అందులోనే వేసుకుంటే తినడానికి బాగుంటుంది. పిల్లలు మంచిగా తింటారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అయితే రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. మనం అన్నం వండుతాం కదా, దాంట్లో నుంచి గంజి తీసి ఆ గంజి పొయ్యి పైన పెట్టి బాగా మరిగించుకుంటాను. అందులో కొంచెం రైస్, రాగి పౌడరు మంచిగా వాటర్లో మిక్స్ చేసుకొని అందులో వేసి తగినంత సాల్ట్ వేస్తాను. అంతే, అది మరగాలి. మరిగితే దించేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ టిఫిన్లోకి మినపవడలు చేస్తున్నాను. నాకు ఇలా ఒక్క చేతితో చేయడమే ఇష్టం అండి. ఈజీగా అనిపిస్తుంది 2 చేతులకి అది చేసుకోవడం కన్నా. ఒక చేతితోనే ఇలా స్ప్రెడ్ చేసి వేస్తాను. చాలా బాగా అనిపిస్తాయి, బాగా వచ్చాయి కూడా, టేస్ట్ కూడా బాగుంది. నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మిక్సీలో కంటే కూడా ఇంకా గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. నా దగ్గర గ్రైండర్ లేదు. గ్రైండర్లో వేస్తే పప్పు బాగా ఒదుగొస్తుంది కాబట్టి బాగా వస్తాయి వడలు. నేను ఇది మిక్సీలో వేసుకున్నాను, అయినా కూడా బాగానే వచ్చాయి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన రెడ్గా అయిపోతుంది కానీ లోపలంతా పిండి అలాగే ఉంటుంది, పిండి పిండిగా ఉంటుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెడితే మంచిగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే మస్తు ఉంటుంది. నేను అన్నీ ఇలాగే చేశాను. సెకండ్ రౌండ్. కానీ జాగ్రత్తగా వేయండి. మనము ముద్ద తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నీళ్ళల్లో చెయ్యి తడుపుకొని తీసుకుంటే మన చెయ్యి కంటకుండా నీట్గా కడాయిలో పడిపోతాయి. కానీ జాగ్రత్తగా వేయాలి. నీళ్ళు ముట్టుకొని వేస్తున్నాం కాబట్టి ఆయిల్ చిల్లే ప్రమాదం ఉంటుంది. నీట్గా చూసుకొని నెమ్మదిగా వేయండి. ఎందుకంటే నాకు ఒకసారి అలాగే చెయ్యి పైన ఆయిల్ పడింది, అందుకనే చెప్తున్నాను. వంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి పొయ్యి పరిస్థితి ఇలా ఉంటుంది. ఎంత పొంగొద్దు, ఎంత ఆయిల్ పడొద్దు అనుకున్నా అది పొయ్యి పైన ఖచ్చితంగా పడుతుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్నదాకా తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.